మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహంలో వర్షాకాలంలో ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ జానవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీజనల్ వ్యాధుల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చర్మ వ్యాధులు రాకుండా తడి దుస్తులు ధరించకూడదని, బయట దొరికే ఆహారాన్ని తీసుకోకూడదని సూచించారు. శరీరంలో ఏదైనా సమస్య కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పారు. వ్యాధి ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం కావచ్చని తెలిపారు. సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. ఏంటంటే బయట ఫుడ్ తినద్దు. బయట ఫుడ్ మీరు బజ్జీలు ఇప్పుడు ఇది బాగా డేంజర్. మీరు అక్కడికి పోయి నూడిల్స్ అని, ఫ్రైడ్ రైస్లు, తర్వాత ఈ బజ్జీలు, సమోసాలు, ఆ థమ్స్అప్లు, కూల్ డ్రింక్స్ ఇవన్నిటి కూడా బంద్ చేయాలి. అవి బంద్ చేస్తేనే ఓన్లీ హాఫ్ చేసుకుందాం. ఈ వర్షాకాలం సీజన్ అంతా మందం కళ్ళు ఉన్నాయి కదా, వెనుక భాగాలు లాగినట్టు అవుతుంది. తర్వాత రాషెస్, ఎర్రటి కానీ నల్లటి కానీ రాషెస్, తర్వాత హై ఫీవర్ ఉంటుంది. జ్వరం అనేది విపరీతంగా ఎక్కువ టెంపరేచర్ జ్వరం ఉంటుంది. సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఉంటే, మోషన్స్ వచ్చేటప్పుడు కానీ రక్తం బ్లీడింగ్ వాడడం అనేది. సో ఇవన్నీ కూడా ఏంటంటే డెంగ్యూకి సంబంధించి సింపుల్. అది ప్రైమరీ స్థాయి లోపల, ప్రాథమిక స్థాయి లోపల మనం ఏం చేస్తామంటే దాన్ని గుర్తించేసి మనం ఇమ్మీడియట్గా దాన్ని నివారించుకొని ఆటోమేటిక్గా దాన్ని తగ్గి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు డాక్టర్ ఇచ్చేసిన తర్వాత నమస్కారం అండి. నేను డాక్టర్ జాహ్నవి, దీపక్ నగర్ మెడికల్ ఆఫీసర్. జిల్లా యాజ్ పర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఇక్కడ ఎస్సీ హాస్టల్లో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే ఈ సీజనల్ డిసీజెస్ అనేది ప్రీ స్టేజ్లోనే దాన్ని ఎరాడికేట్ చేయడం అన్నమాట. అంటే లైక్ ఇప్పుడు ఫీవర్ ఉంది, ఫీవర్ సిమ్టమ్స్ అనేవి వీళ్ళకి తెలిస్తే, లైక్ డెంగ్యూ, మలేరియా ఏదన్నా సిమ్టమ్స్ అనేది వీళ్ళకి తెలిసినా కానీ లేదు అని అంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం, పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. లైక్ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా ఇలాంటి రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. పర్సనల్ హైజీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఫీవర్ ట్రీట్మెంట్స్ కానీ, స్కిన్ ఎలర్జీస్ కానీ, జీఈస్ అంటాం మెయిన్గా. ఈ రైనీ సీజన్స్లో గ్యాస్ట్రోఎంటరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది.